This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయితే లైఫ్లో మళ్ళీ అయితే రావు. ఈ ఉద్యోగం వస్తే మాత్రం మీ లైఫ్ సెట్ అయిపోతుంది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే చాలు, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కు పైగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు రైల్వే శాఖలో నుంచి కూడా బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది 1644 పోస్టులకి. వీటికి కూడా ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. మినిమం 10th 10+2 అర్హత ఉంటే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఇండియన్ నేవీ నుంచి అయితే వచ్చింది. ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ద ఇండియన్ నేవీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ అండ్ కమిషన్ కింద వస్తుంది అనమాట, ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాలకి. సో వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్గా ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి బిట్వీన్ బౌండ్ డేట్స్ అయితే ఇచ్చారు మీకు. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2007 ఉంటుందంటే ఆ డేట్ వరకు ఉంటుందన్నమాట. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ వచ్చేసి 1 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టిన ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ లేరు. ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు, అది కూడా 1 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండి ఈ డేట్ మధ్యలో పుట్టి లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 10 ప్రకారం మీకు బేసిక్ పేనే 56,000 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో, అవి కూడా ఇండియన్ నేవీలో జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్ ఇస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ మీరు నెలకి 1 lakh పైననే శాలరీ అయితే పొందవచ్చు. సో మంచి జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, బెస్ట్ శాలరీ ఉండే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి నేను ఎలిజిబిలిటీ గురించి కూడా చెప్తాను. అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 10th కానీ 12th అయితే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. తర్వాత మీకు మీ తర్వాత ఉండాల్సిన హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే MSc కానీ, BE కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, లేదా సైబర్ సెక్యూరిటీలో కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్లో కానీ, కంప్యూటర్ సిస్టమ్స్లో కానీ, నెట్వర్కింగ్లో కానీ, డేటా అనలిటిక్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక స్ట్రీమ్లో మీరు MSc చేసినా, BE చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు MCA విత్ BCA లేదా BSc కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇంకా క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఎస్ఎస్పి ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఇంటర్వ్యూ అప్డేట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా మీకు ఎస్ఎస్బి మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. కేవలం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారానే మీకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి అర్హత ఉంటే మిస్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 16th May 2026 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ప్రజెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయింది. అప్లికేషన్ మీకు 16th May నుంచి స్టార్ట్ అవుతుంది. 1st June వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు January 2027 నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అవకాశం ఉంటే మాత్రం 16th May నుంచి మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు రఫ్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. మీ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. లాస్ట్కి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ మీకు ఎందుకంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఆ ప్రింట్అవుట్ అనేది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అప్పుడు మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే తీసి పెట్టుకోండి. అండ్ మీకు ఈ ఇంటర్వ్యూ టైం ఉన్న వాళ్ళు మాత్రం మీకు మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు join.indiannavy.gov.in అని వస్తుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. లింక్ అనేది యాక్టివేట్ అయ్యాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లై ఆన్ ఉంది. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 16th May నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవారు ఆ రోజు నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు 16th May 2026 నుంచి 1st June 2026 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 16th May నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.